2025 ఐపీఎల్కి టైం దగ్గర పడుతుంది. ఈ ఏడాది మార్చిలో ఈ రిచ్ లీగ్ స్టార్ట్ కానుంది. దాంతో తమ టీంని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది ముంబై ఇండియన్స్. ఈ నేపథ్యంలో కెప్టెన్ని మార్చే పనిలో ఉన్నారట. ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ సారథిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కన పెడతారని సమాచారం. పేలవ ఫామ్తో పాటు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు కోల్పోయి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు అందించేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ లేదట. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. టీమిండియా జట్టుకు కెప్టెన్గా అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ని ముంబై ఇండియన్స్ టీంకి కెప్టెన్ చేయాలని భావిస్తున్నారట. గతేడాది ప్లేయర్స్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు నచ్చలేదు. దాంతో మ్యాచ్ల సందర్భంగా హార్దిక్ పాండ్యాను తీవ్రంగా గేలి చేశారు. జట్టులోని ఆటగాళ్లు కూడా అతనికి సహకరించలేదనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ గత సీజన్లో దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచి పాయింట్స్లో టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు ముంబై ఇండియన్స్ జట్టు వీడుతాడని కథనాలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ ఈ 4 స్టార్ ఆటగాళ్లతో పాటు హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం ఆన్ పేపర్పై ముంబై ఇండియన్స్ బలంగా కనిపిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్గా ఆటగాడిగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి తప్పించి అతని ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇవ్వాలని చూస్తున్నారట. ప్రస్తుతం సూర్య టీమిండియా టీ20 జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతని కెప్టెన్సీ ఇండియా ఒక్క సిరీస్ కూడా ఓడలేదు. కాబట్టి ఐపీఎల్లో ముంబై జట్టుకు కూడా విజయాలు అందిస్తాడని ఫ్రాంచైజీ భావిస్తోందట. మరి రానున్న ఐపీఎల్ సీజన్లో సూర్య, పాండ్యా మధ్య కెప్టెన్సీ నెలకొంది. స్టార్ లీగ్ అయ్యే సమయానికి ఫ్రాంచైజీ ఎవరిని కెప్టెన్గా చేస్తుందో చూడాలి. లీగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఫ్రాంచైజీ ఎవరిని కెప్టెన్గా చేస్తుందో చూడాలి. ఇక ఐపీఎల్లో గతంలో ఎస్ఆర్హెచ్ టీంకి ఆడిన ఆటగాడు మయాంక్ అగర్వాల్ని మెగా వేలంలో ఎవరూ తీసుకోలేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఆ ప్లేయర్ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అన్సోల్డ్ ప్లేయర్ల లిస్టులో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో తన సత్తా ఏంటో చూపించాడు. 7 మ్యాచ్లు ఆడి 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేశాడు. అతడే మయాంక్ అగర్వాల్. కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. కేవలం 7 ఇన్నింగ్స్లోనే 613 పరుగులు చేశాడు. అతను గత 5 మ్యాచ్ల్లో ఆడిన ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు సాధించడం విశేషం. వాటిలో హ్యాట్రిక్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సిరీస్లో 1 హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక టీంకు మయాంక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.